కామ్రేడ్ భగత్ సింగ్ 93వ వర్ధంతి సభలను ఈ నెల 15 నుండి 31 వరకు జరపాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జి మస్తాన్ పిలుపునిచ్చారు. పీడీఎస్యూ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎస్ఆర్ఎం బీజేఎన్ఆర్ అటానమస్ డిగ్రీ కళాశాలలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 93వ వర్ధంతి సభలను జయప్రదం చేయాలని గోడ పోస్టర్లు ఆవిష్కరించారు. మస్తాన్ పీడీఎస్యూ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిని. పీడీఎస్యూ తెలంగాణ రాష్ట్ర కమిటీ అదేవిధంగా ఖమ్మం జిల్లా కమిటీ పిలుపుల భాగంగా ఈ నెల 15వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా భగత్ సింగ్, రాజగురు, సుఖదేవుల వర్ధంతి సభలను జయప్రదం చేయాలని చెప్పి ఈరోజు పీడీఎస్యూ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో ఉన్న ఎస్ఆర్బీజెన్ఆర్ డిగ్రీ కళాశాల ఎదుట పోస్టర్ల ఆవిష్కరణ చేయడం జరిగింది. వీరు ఆనాడు స్వాతంత్ర అమరవీరుల ఆశయాల కోసం ఏదైతే కార్పొరేట్ వ్యవస్థ ఏదైతే ఉందో దానికి దోపిడీకి వ్యతిరేకంగా ఆనాడు భగత్ సింగ్ కావచ్చు, సుఖదేవు, రాజగురువులు ఉరికమ్మం మీద ఏలాడిన పరిస్థితి ఆ రోజు కనపడతా ఉంది బ్రిటిష్ పరిపాలనలో. దానికి వ్యతిరేకంగా ఆనాడు నుంచి ఈనాడుకు కూడా ప్రభుత్వ విద్యా సంస్థలు కావచ్చు, కార్పొరేట్ విద్యా సంస్థలకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో నరేంద్ర మోడీ ప్రభుత్వం మతోన్మాదం తీసుకొచ్చి ఈరోజు విద్యా వ్యవస్థలలో మొత్తం కూడా కుళ్ళు కొపశాలాగా పంపించిన పరిస్థితి కనబడతా ఉంది. నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని చెప్పి ఏవైతే కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయో వాటిని రద్దు చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భగత్ సింగ్ స్ఫూర్తితోనే నూతన విద్యా విధానం రద్దయ్యేంత వరకు కేంద్ర ప్రభుత్వం ఏవైతే తీసుకొచ్చిన విధానాలు ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహిస్తాయి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయింది. అయినా కూడా 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా మాకు రావాల్సిన పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని విడుదల చేయకుండా ఈరోజు పేద విద్యార్థుల్ని ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి కనపడతా ఉంది. అయ్యా, ఇప్పటికైనా కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏవైతే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ ఏవైతే ఉన్నాయో ఖమ్మం జిల్లాలో ఏవైతే యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నారో తక్షణమే వాటిని భర్తీ చేయాలని చెప్పి, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.